నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మౌని ప్రెటీ థింగ్స్. ఈరోజు వచ్చేసి టేస్టీ పన్నీర్ కర్రీని మీతో షేర్ చేస్తున్నాను. హోమ్ స్టైల్ పన్నీర్ కర్రీ ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఎట్లాంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ యూస్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. అండ్ గ్రేవీ కూడా చాలా మంచిగా వస్తుంది. మా ఇంట్లో రెగ్యులర్ మమ్మీ ఈ స్టైల్లోనే చేస్తారు. ఎప్పుడైనా వేరే స్టైల్లో కూడా చేస్తారు, అది ఎప్పుడైనా షేర్ చేసుకుంటాను. ఇప్పుడు ఇంట్లో సింపుల్గా చేసుకోవాలో చూసేద్దాం. ఈ కర్రీ రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకే కాదు, చపాతీ, రోటీ, బిర్యానీలోకి కూడా బాగుంటుంది. హోమ్ స్టైల్ డెలిషియస్ పన్నీర్ కర్రీ. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకుని క్యూబ్స్ లెక్క కట్ చేసుకున్నా, మీడియం సైజులో. జనరల్గా ధాబా స్టైల్, హోటల్ స్టైల్ లేదా రెస్టారెంట్ స్టైల్ గ్రేవీస్ రైస్లోకి అంత కాంబినేషన్ బాగుండదు. బట్ ఈ రెసిపీ పర్ఫెక్ట్ ఫర్ చపాతీ, పర్ఫెక్ట్ ఫర్ రైస్, పర్ఫెక్ట్ ఫర్ ఎనీ పలావ్ ఆర్ బిర్యానీ కాంబినేషన్స్. ఈవెన్ ఎవరైనా చేసుకోవచ్చు, చాలా సింపుల్ అండ్ ఈజీగా. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 1 స్పూన్ దాకా బటర్ని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్ని ఇందులో వేసుకుని ఫ్రై చేసుకుందాం. మీ దగ్గర బటర్ లేకపోతే గీ అయినా ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇందులోనే కొంచెం సాల్ట్, టర్మరిక్ కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి రోస్ట్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్లుగా. పన్నీర్ పీసెస్ బటర్లో ఫ్రై చేస్తే గట్టిగా అవుతాయి. గట్టిగా కాకుండా ఉండాలంటే రూమ్ టెంపరేచర్లో ఉన్న వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇది ఒక యూజ్ఫుల్ టిప్. కర్రీ చేశాక కూడా సాఫ్ట్గా, టెండర్గా వస్తుంది. గ్రేవీ అనేది పన్నీర్ పీల్చుకుని జ్యూసీగా ఉంటుంది. వాటర్తోనే కర్రీలోకి వేసేసుకోవచ్చు. పన్నీర్ పీసెస్ గోల్డెన్ షేడ్లోకి వచ్చాయి కదా, ప్లేట్లో తీసుకుని పక్కన కావాల్సిన 2 ఆనియన్స్, 2 టమాటోస్, కారం, సాల్ట్, టర్మరిక్, ధనియాల పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, కొరియండర్ లీవ్స్ అనే జింజర్ గార్లిక్ పేస్ట్. ఇప్పుడు కడాయిని పెట్టుకుని ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక 2 ఆనియన్స్ ని కొంచెం ఆనియన్ పీసెస్ కనిపించేలా మిక్సీ చేసుకున్న పేస్ట్ ని ఆయిల్లోకి యాడ్ చేసుకోవాలి. మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ బాగా వేగాలి. ఎంత వేగితే మన గ్రేవీ కర్రీ మంచి గ్రేవీ వస్తుంది. 5 మినిట్స్ ఆనియన్స్ వేగిన తర్వాత 2 or 3 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ ని వేసుకోండి. గార్లిక్ పేస్ట్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ పోయే వరకు 2 మినిట్స్ దాకా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేయండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ త్వరగా ఫ్రై అవుతాయి. ఇందులోనే ఇప్పుడు 3 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేయించుకుందాం. కరివేపాకు కూడా వేసుకోండి. ఆ తర్వాత మీడియం సైజ్ టమాటోస్ 2 తీసుకోండి. ఫైన్ పేస్ట్లా, ప్యూరీలా గ్రైండ్ చేసుకుని ఆ టమాటో ప్యూరీని ఇందులో వేయించండి. పేస్ట్ అన్ని మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకుందాం. చేసుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇలా చేయడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది. సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత మూత తీసుకుని ఇందులో 2 స్పూన్స్ కారం లేదా మీకు సరిపోయినంత కారం వేసుకోండి. తినే కారంని బట్టి వేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ధనియా పౌడర్ని, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీరా పౌడర్ని వేసుకోండి. టమాటోస్ బాగా కుక్ అయ్యి టమాటోలో నుంచి ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు బాగా ఫ్రై చేయాలి. ఇప్పుడు మంచి గ్రేవీ రెడీ అయిన తర్వాత బాగా రోస్ట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని ఇందులో వేసుకోవాలి. వేసుకుని వాటర్ని యాడ్ చేసుకుందాం. మీకు కావాల్సినంత గ్రేవీ థిక్నెస్ని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకుని ఒకసారి 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ చేయండి. 5 మినిట్స్ లేదా 10 మినిట్స్ అయ్యాక మూత తీసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని చూడండి. ఇట్లా గ్రేవీ థిక్నెస్ వచ్చాక లేదా మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకుని దాన్ని బట్టి కుక్ చేసుకోండి. ఇక్కడ ఇంకొంచెం కుక్ చేసుకుందామని మళ్ళీ మూత మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో కుక్ కానివ్వాలి. మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే చూడండి బాగా కుక్ అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యి మంచి గ్రేవీతో పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. ఇందులోకి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే.
అంతే, చాలా డెలిషియస్గా సూపర్ టేస్టీగా ఉండే పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది. తక్కువ ప్రాసెస్తో సింపుల్గా చేసుకునే ఈ పన్నీర్ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.